ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామములో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము నిర్గమాకాండము 3వ అధ్యాయము 12వ వచనము. నిశ్చయముగా నేను నీకు తోడయుందును. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే ఉత్తమమైన పనికి తాను యోగ్యుడను కాను అని తన అయోగ్యతను దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మోషేను దేవుడు ధైర్యపరుస్తూ ఈ మాట పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, దేవుడు నీకు తోడయుంటే శ్రమలలో నీకు విడుదల కలుగుతుంది. కీడుకు ప్రతిగా మేలు జరుగుతూ ఉంది. అపాయములకు బదులుగా ఆశీర్వాదము కలుగుతుంది. కనుక నీవు దేవునికి సంపూర్ణమైన విధేయత చూపగలిగితే, నీవు దేవుని చిత్తానికి సంపూర్ణముగా లోబడగలిగితే నిశ్చయముగా దేవుడు నీకు తోడయుండి నీ ఎడల గొప్ప కార్యములు చేస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు నీకు తోడై ఉండాలంటే మొదటిగా నీవు ఈ లోకములో పసివానిగా జీవించాలి. ఎప్పుడైతే నీవు పసివానిగా జీవిస్తావో దేవుడు నీకు తోడుగా ఉంటానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నా ప్రియ సహోదరులారా, మనము చిన్నవానిగా ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడంట. దేవుడు మనకు తోడై ఉంటే మనం అరణ్యములో కూడా నివాసము చేసి అక్కడ కూడా గొప్ప స్థితికి మనము వెళ్ళగలమని దేవుని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేసినప్పుడు ఈ లోకంలో పరవాసిగా జీవించుము. దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు ఈ దేశంలో పరవాసిగా నీవు జీవిస్తే గనక నేను నీకు తోడయుండి నేను ఆశీర్వదిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు తోడుగా ఉంటే మనము మనది కాని దేశంలో పరదేశంలో కూడా మనము ఆశీర్వాదము పొందుకునే వారముగా ఉంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధునిగా జీవించాలి. ఈ లోకంలో నీవు పరిశుద్ధినిగా జీవించినప్పుడు దేవుడు తోడు నీకు ఉంటుంది. దేవుని తోడు లేకుండా నీవు పరిశుద్ధినిగా ఉండలేవు. నీవు పరిశుద్ధినిగా ఉంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. గనుక నీవు ఈ లోకంలో దేవుడు నీకు తోడై ఉండాలంటే నీవు పసివానిగా జీవించాలి, పరవాసిగా జీవించాలి, పరిశుద్ధినిగా నీవు జీవించాలి. దేవుడు తోడుగా ఉంటే గనక శ్రమలలో నీకు విడుదల కలుగుతుంది. కీడుకు ప్రతిగా మేలు కలుగుతుంది. అపాయములకు బదులుగా ఆశీర్వాదము కలుగుతుంది. కనుక నీవు దేవునికి సంపూర్ణమైన విధేయతను నీవు చూపగలిగితే, సంపూర్ణముగా ఆయన చిత్తానికి నీవు లోబడగలిగితే కనుక నిశ్చయముగా నేను నీకు తోడయుందునని దేవుడి యొక్క వాక్యం ద్వారా మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. అలనాడు మోషేని ఏ విధముగా అయితే ధైర్యపరుస్తూ ఉన్నాడో ఇది నన్ను కూడా నేను నీకు నిశ్చయముగా తోడై ఉన్నానని దేవుడి వాక్యము ద్వారా ధైర్యపరుస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుని తోడు కలిగి మనందరము జీవించలాగన అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను. నీ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచిన విధానానికి నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా, నీ యందు భయభక్తులు కలిగి విధేయత కలిగితే సంపూర్ణ తండ్రి విధేయతను మేము నీ ఎడల చూపడానికి, సంపూర్ణంగా నీ చిత్తానికి తల వంచే వారంగా ఉండడానికి సహాయం దయచేయమని నీ ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.